బంగారు బాబు, నా ప్రాణం. పుట్టిన వెంటనే చూడ్డానికి మీ నాన్న రాలేదని బాధేసి కోపం వచ్చి 4 రోజుల తర్వాత వచ్చిన మీ నాన్నని నిన్ను చూపించకుండా అడ్డుపడ్డాను. ప్రాణం ఒగ్గపట్టుకుని ఇన్నేళ్లు ఎదురు చూడగలిగాను. ఈ కొద్ది క్షణాలు ఉండలేకపోతున్నాను రా కన్నా. ప్రాణం నిలవట్లేదురా నా తండ్రి. త్వరగా కళ్ళ ముందుకొచ్చి కళ్ళల్లో ఉన్న నా ప్రాణాన్ని నిలబెట్టరా. ఎవరు డాడీ? తాతయ్యరా? ఆన్సర్ చేయి డాడీ, వచ్చేస్తున్నారేమో. హలో నాన్న, ఎక్కడున్నారు? గుణ, హలో. నాన్న చెప్పండి. హలో, వినిపించటం లేదురా? హలో, అవతలేదో మ్యూజిక్ హోరెత్తుతోంది. ఒకసారి పక్కకు రారా, మాట్లాడాలి. నానా. హలో గుణ. ఏమైంది డాడీ? తాతయ్య వాయిస్ వినిపించట్లేదురా. హలో. తాతయ్య వచ్చేసి ఉంటాడు. అమ్మని చూసేటప్పుడు తాతయ్య పక్కనే ఉంటే మంచిది. అనుకున్నవన్నీ చకచక అయిపోతాయి. అత్తయ్యని బయటికి గెంటేయచ్చు. డాడీ, నేను ఇక్కడే ఉంటాను, మీరు పక్కకి వెళ్ళి తాతయ్యతో మాట్లాడరండి. సరే. హలో. హలో నానా. అరే ఏమైందిరా? ప్లాన్ ఏమని చేంజా? ఆ శక్తి వల్లేనా? అన్నయ్య చెప్పు, అసలు ఏమైంది? నన్ను చెప్పనిస్తేనే కదా మీరు. యాక్చువల్లీ తాతయ్య నాన్నకి కాల్ చేశారు. ఇక్కడ ఒకటే సౌండ్ కదా, వినిపించట్లేదు. మాట్లాడొస్తానని వెళ్ళారు, అంతే. ఓకేనా? ఇదేంటి, గుణ ఒక్కడే వస్తున్నాడు? నా బాబేడి? ఏమైంది? హలో. హలో. గుణ. హలో. గుణ. హలో. హలో. గుణ. మీ అమ్మ కంగారు పడుతోందిరా. ఇంకా కొడుకుని చూపించలేదేంటా అని. పాపం. నేను చెప్తాలే వదినకి, మీరేం కంగారు పడకండి. అన్నయ్య, తాతయ్య రావడం చాలా మంచిదవుతుంది కదా. ఇవాళ్టితో మన సమస్యలన్నీ తీరిపోతాయి. అవును, నాకైతే ఎప్పుడెప్పుడు ఆ దుష్టశక్తిని తరిమేద్దామా అనుంది. నాకైతే ఎప్పుడెప్పుడు నాన్నని నాన్న అని పిలుద్దామా అని ఉంది. వదినా వదినా, ఏంటి వదినా ఏదో కంగారు పడుతున్నట్టునో? కంగారా? అబ్బే ఏం లేదు, ఏం లేదు. అదే పార్టీ ఇంకా స్టార్ట్ అవ్వలేదేంటా అని చెప్పి చూస్తున్నాను. గుణకి అంకుల్ కాల్ చేశారు. మాట్లాడొచ్చాక పార్టీ స్టార్ట్ అవుతుంది. మావయ్య కాల్ చేశారా? అయితే ఓకే. మనసు మార్చుకున్నాడేమో అని కంగారు పడ్డాను. ఎప్పుడు శక్తి ఏం చెప్పి గుణ మనసు పాడు చేస్తుందో తెలియదు. నాతో ఛాలెంజ్ కూడా చేసింది. గుణ, ఈ ఒక్కసారికి నువ్వు మీ అక్క మాటలు విని మనసు మార్చుకోకుండా నా బిడ్డను నాకు చూపించు. జన్మ జన్మలకి నీ మీద కృతజ్ఞతతో ఉంటాను. వదినా, ఏమైంది? ఏం లేదు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని కోరుకుంటున్నాను, అంతే. నువ్వేం కోరుకుంటున్నావో తెలియదు కానీ నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుంది వదినా. నీ మంచి మనసుకి అంతా సవ్యంగానే జరుగుతుంది. కావాలంటే చూడు, నువ్వు ఈ పార్టీ నుంచి ఎంత సంతోషంగా వెళ్తావో. అంకుల్, అమ్మ ఓకేనా? ధైర్యం చెప్పానురా, ఓకే. ఇప్పటికైనా ఈ చైన్ని పైకి వేసుకోరా. వదిన ముందు ఎంట్రీ ఇచ్చేటప్పుడు బాగుంటుంది, ప్లెజెంట్ సర్ప్రైజ్ గా. కరెక్ట్ అంకుల్, మర్చిపోయాను.
హ్యాపీగా ఉండటం నాకు నచ్చట్లేదు. వీళ్ళ హ్యాపీనెస్ని ఎలా నాశనం చేయాలా అని మీ అత్త థింక్ చేస్తుందంటావా? అంకుల్, ఆమె ఏం థింక్ చేసినా మనం అనుకున్నదే జరుగుతుంది. వీళ్ళంతా ఏదో మంచి జరగబోతోందని తెగ సంతోషపడిపోతున్నారు. నీ ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా, సంతోషపడకుండా ఎలా ఉంటారు? నా ప్లాన్ రివీల్ అయిన తర్వాత చూడాలి. మోడిపోయిన వీళ్ళ మొహాల్ని. వీళ్ళ పండగ దండగవుతుంది, నాకు మాత్రం పెద్ద పండగవుతుంది. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ. వెళ్ళి కూర్చో. హాయ్. ఏ హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నారా? హ్యాపీ బర్త్డే. వెళ్ళండి వెళ్ళండి. హాయ్ తరుణ్, హ్యాపీ బర్త్డే. ఎలా ఉన్నారన్నా? బాగున్నారా? థ్యాంక్ యూ. శివ, బర్త్డే అయిపోగానే ఇక సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి కదా. అప్పుడు నువ్వు అన్నట్టు మన పెళ్ళే కదా ప్రధానం. పెళ్ళా? నీకు నాకునా? ఆహా, కావాలంటే ఈ లవ్ కంటిన్యూ చేస్తా గానీ పెళ్ళేంటి పెళ్ళి? ఈ పెళ్ళి పెళ్ళాం జంజాటం నాకొద్దమ్మా. అబ్బా! ఏంటి, పెళ్లి పెళ్ళం వద్దా? ప్రేమిస్తావా? ప్రపోజ్ చేసి నన్ను నీ లవ్ లో పడేసి బ్రేకప్ చెప్దామని చూస్తున్నావా? మొహం పచ్చడైపోతుంది. జన్మలో నిన్నెవరు ప్రేమించకుండా చేస్తా. బీ కేర్ఫుల్. ఓయ్ 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 ఓయ్. అంత సీరియస్ అవుతావేంటి? ఏదో చిన్న జోక్ చేశానంతే. జోకులు ఏడిపించేలా ఉండకూడదు. పిచ్చి జోకులు వేసావంటే నాకు తిక్క రేగుతుంది. ఓ ఓ కూల్ కూల్ కూల్. పద దా. నానా ఎక్కడున్నారు? ఫంక్షన్ హాల్కి వచ్చేస్తారా? లేదురా, దగ్గరలో ఉన్నాను. ఇంకాసేపట్లో వచ్చేస్తాను. రా నాన్న త్వరగా, అందరం నీకోసమే వెయిట్ చేస్తున్నాం. గుణ, నేను నిన్నొక మాట అడగాలనుకుంటున్నానురా. చెప్పు నాన్నా. పార్టీ చివర్లో నేను మాట్లాడాలిరా. ముందే నీకు చెప్తున్నాను, నాకు మినిమం 10 నిమిషాల టైం కావాలి. నేను మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నానా, ఏం నానా నువ్వు? నీ కొడుకుని నువ్వు నన్ను పర్మిషన్ అడుగుతున్నావా? నువ్వు కోరుకున్నంత టైం నువ్వు తీసుకో. నువ్వు చెప్పదలుచుకున్నదంతా ఫ్రీగా చెప్పేయి. నాకేం అభ్యంతరం లేదు. నీకెవరు అడ్డుపడ్రు? మీరు నాతో ఉంటే చాలని కోరుకునేవాణ్ణి. ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ విషయం, చాలా పెద్ద రహస్యం నీతో చెప్పాలిరా. నీ నుంచి ఇన్నేళ్లు దాచిపెట్టిన రహస్యం నీకు చెప్తే గాని నా మనసు తేలిక పడదు. రహస్యమా? ఏంటి నాన్న అది? చెప్తాననే కదా అంటున్నాను. చాలా పెద్ద రహస్యం. వినగానే నీ మనసు అతలాకుతలమైపోతుంది. చాలా బాధ కూడా కలిగిస్తుంది. అంత బాధపడే విషయం ఏంటి నాన్న? నువ్వు నమ్మిన ఒక మనిషి నువ్వు ఊహించని విధంగా వెన్నుపోటు పొడిచిందిరా.